అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ లినక్స్ కమాండ్స్ అనమాట. నేను ప్రస్తుతానికి వాడుతున్న టెర్మినల్ ఈజ్ అన్ ఆన్లైన్ టెర్మినల్. ఇది జేఎస్ లినక్స్ అనే ఒక ఆన్లైన్ టెర్మినల్ వర్షన్ అనమాట. దీంట్లో ట్రై చేస్తున్నాను. బేసిక్గా అగైన్ ఈ వర్చువల్ మెషిన్ వాడి దాంట్లో మేబీ విఎం బాక్స్ ఉంటుంది కదా, వర్చువల్ బాక్స్ అండ్ ఆల్, దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని అగైన్ ఇఫ్ వీ కైండ్ ఆఫ్ డూ ఇట్ దేర్ రికార్డింగ్ ఇష్యూ వస్తుంది అని చెప్పి నేను ఒక ఆన్లైన్ వర్షన్ వాడుతున్నాను. బట్ ఈ వీడియోలో నేను చూపించే కమాండ్స్ అన్నీ కూడా మీరు ఏ కైండ్ ఆఫ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్లో అయినా సరే ట్రై చేయొచ్చు, పనిచేస్తాయి. ఓకేనా? బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ నేను ఒక నిమిషం పాటు రీల్ గురించి మాట్లాడతాను. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, తెలియకపోతే వినండి, ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, సో రీల్ లెవెల్ అంటే ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మీ డిగ్రీ ఏంటి, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత, మీ సిజిపిఏ ఎంత, మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు, ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు స్కిల్ ఉందా, స్కిల్ ఉంటే వచ్చి జాబ్ కొట్టండి అనే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో రకరకాల డొమైన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఫ్రీగా వెళ్ళి టెస్టులు ఇస్తారు. ఆ టెస్టుల్లో మీకు మంచి మార్క్స్ వస్తే రీ లెవెల్లో ఉన్న వేరియస్ కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యోర్స్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ కంపెనీస్ ఒకటో రెండో కాదు, దేర్ ఆర్ 200+ కంపెనీస్ లైక్ క్రెడ్, మీషో, యాత్ర అండ్ మచ్ మోర్. బేసిక్గా ఓన్లీ ఫిబ్రవరి మంత్లోనే ప్రతిరోజు రీ లెవెల్ ద్వారా అప్రాక్సిమేట్లీ 15 lakhs వర్త్ జాబ్స్ రోజు వచ్చాయన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వాతి రాణి అనే ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్. సో తను బేసిక్గా 3D గేమ్ అనే కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయింది. ఫస్ట్ తను యాక్చువల్గా బిజినెస్ డెవలప్మెంట్ డొమైన్లో రీ లెవెల్ ద్వారా టెస్ట్ ఇచ్చింది, క్వాలిఫై కూడా అయింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే రీ లెవెల్ వాళ్ళు హెచ్ఆర్ డొమైన్ని అగైన్ రిలీజ్ చేశారో అప్పుడు అగైన్ హెచ్ఆర్ కూడా ఇచ్చింది అండ్ దాంట్లో అగైన్ క్వాలిఫై అయింది, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి జాబ్ కొట్టేసింది. పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క డిగ్రీతో సంబంధం లేదు కాబట్టి మీకు నచ్చిన డొమైన్స్లో మీరు ఫ్రీడమ్తో ట్రై చేయొచ్చు. హూ నోస్, బేసిక్గా మీ యొక్క స్కిల్ సెట్ ఎగ్జాక్ట్ ఏ యొక్క డొమైన్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు, ఫ్రీగా కైండ్ ఆఫ్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అండ్ దాంట్లో ముందుకు వెళ్ళొచ్చు. అండ్ దట్స్ వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్వాతి రాణి. షీ స్టార్టెడ్ విత్ బిజినెస్ డెవలప్మెంట్, బట్ హెచ్ఆర్ రోల్ తనకి ఇంకా బెటర్ అనిపించింది, తన స్కిల్ సెట్ ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది, దాంట్లో కెరీర్ పాత్ ఎంచుకుంది. సో ఈ విధంగా యూ విల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ రీ లెవెల్ ఏంటి అంటే మీరు ఈ ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు ఒక లీడర్ బోర్డ్ ఉంటుందన్నమాట. ఆ లీడర్ బోర్డ్ ద్వారా ఇఫ్ యూ ఆర్ రియలీ పర్ఫార్మింగ్ గుడ్, వాళ్ళు మీకు అమేజింగ్ గుడీస్ లైక్ ఐప్యాడ్, మ్యాక్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. ఓకే, లాస్ట్ 1 monthలోనే బేసిక్గా 1 crore+ వర్త్ జాబ్స్ రీ లెవెల్ ద్వారా క్యాండిడేట్స్ పొందారు. అండ్ హెచ్ఆర్కి యావరేజ్ ప్యాకేజ్ ఫర్ 6 lakhs అండ్ ఏపీఎంకి అబౌట్ 12 lakhs. కాబట్టి ఇఫ్ యూఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ అండ్ నిజంగా మీకు కూడా ఈ స్వాతి రాణి స్టోరీతో కైండ్ ఆఫ్ కనెక్ట్ అయ్యారు, ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఏ డొమైన్ ఎంచుకోవాలని తెలియట్లేదు అనుకుంటే జస్ట్ గో ఆన్ టు ద ప్లాట్ఫామ్, డిఫరెంట్ డొమైన్స్ని ట్రై చేయండి అండ్ హూ నోస్ వాట్ సూట్స్ యూ కదా. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ద ఎగ్జామ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ద ఫస్ట్ కమాండ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ బేసిక్గా ఎల్ఎస్ అనమాట. ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ఏదైతే ఉందో, బేసిక్గా ఈ కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడితే ఏమవుతుంది అంటే మీరు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఫోల్డర్ ఉందో దాన్ని డైరెక్టరీ అంటారు. సో ఆ డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మనకి కనబడతాయి. సో ఐ జస్ట్ క్లిక్ ఎల్ఎస్. సో ప్రస్తుతానికి నేను పనిచేస్తున్న ఈ ఆన్లైన్ వర్షన్ టెర్మినల్లో జేఎస్ లినక్స్లో నేను పనిచేస్తున్న ఫోల్డర్లో వీ హ్యావ్ a.txt, bench.py అండ్ hello.c అనమాట. దట్స్ వై నేను ఎల్ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇవి వచ్చాయి. బేసిక్గా దీనికి ఇంకొక అడిషనల్ కమాండ్ ఉంటుందన్నమాట, ఎల్ఎస్ స్పేస్ -al అని చెప్పి. బేసిక్గా ఇది వాడితే ఏమైనా హిడెన్ ఫైల్స్ ఉన్నా సరే మనకు కనబడతాయి. సో లెట్స్ సీ. యా, సో యాజ్ యూ కెన్ సీ మనకి ఇందాక ఎల్ఎస్ క్లిక్ చేసినప్పుడు వీ గాట్ ఓన్లీ వాట్ ఈ 3 మాత్రమే. బట్ నౌ ఇఫ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ఆల్ దీస్ ఫైల్స్. సో ఇందాక ఎందుకు కనబడలేదంటే మిగతావన్నీ కూడా దే ఆర్ హిడెన్ ఫైల్స్ అనమాట. ఓకే, మరి పక్కన ఇవేంటి RWRR ఇవేంటి అంటే బేసిక్గా దే ఆర్ కాల్డ్ పర్మిషన్స్ అనమాట. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. అంటే ఎవరికి ఏ పర్మిషన్ అని చెప్పి చెప్పడానికి మనం ఇది వాడతాం. అగైన్ chmod అనే కమాండ్ ఉంటుంది. ఆ chmod అనే కమాండ్ వాడి బేసిక్గా మనం ఈ పర్మిషన్స్ని సెట్ చేయొచ్చు. విల్ సీ దట్ ఐ మీన్ మూవింగ్ ఫార్వర్డ్. బట్ ప్రస్తుతానికి ఎల్ఎస్ అనేది వాడి మనం ఈ విధంగా ఈ 2 వేరియేషన్స్ వాడి వీ కెన్ గెట్ ఆల్ ది ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ దట్ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సిడి అనమాట. సిడి అంటే ఏంటి అంటే సి అంటే ఐ మీన్ చేంజ్, డి అంటే డైరెక్టరీ. అంటే మనం ప్రస్తుతం ఉన్న డైరెక్టరీని మార్చడానికి మనం సిడి వాడతాం. సో ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సి మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం అని చూడడానికి వీ యూస్ ద కమాండ్ pwd అనమాట. సో ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే సో ఐ ఆమ్ ఇన్సైడ్ ద రూట్ అనే ఒక రూట్ అనే ఒక ఫోల్డర్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను సిడి డాట్ అని క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే ఐ విల్ క్లిక్ అగైన్ pwd, ఐ విల్ స్టిల్ బీ ఇఫ్ యూ కెన్ సీ అట్ ద ప్రీవియస్ డైరెక్టరీ. సో బేసిక్గా సిడి డాట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్న ఏదైతే డైరెక్టరీ ఉందో
దాని నుంచి 1 లెవెల్ వెనక్కి వస్తుంది అనమాట. సో ఐ టెల్ యూ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను ఎల్ఎస్ క్లిక్ చేస్తే యాజ్ యూ కెన్ సీ మనకి బిన్, బూట్, డెవ్, అదేవిధంగా ఇక్కడ చోటన వీల్ హ్యావ్ రూట్ కూడా. సో సి రూట్. సో ఇందాక మనం బేసిక్గా ఈ రూట్ లోపల ఉన్నాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను, సిడి డాట్ డాట్ అని చేయడం వల్ల ఏమైంది అంటే నేను ఒక లెవెల్ వెనక్కి వచ్చాను. సో రూట్ నుంచి ఒక లెవెల్ వెనక్కి వస్తే ఐఎమ్ నౌ అట్ ది మెయిన్ ఏదైతే ఫైల్ ట్రీ ఉంటుందో ఆ ఫైల్ ట్రీలో మెయిన్ లెవెల్లో ఉన్నాను. సో దీస్ ఆర్ ఆల్ ది ఫోల్డర్స్ ఇన్సైడ్ ఇట్. సో లెట్స్ సే నౌ ఐ వాంట్ టు మూవ్ ఇన్సైడ్ మేబీ హోమ్ అనుకుంటే నేను సిడి హోమ్ అనిస్తే బేసిక్గా ద డైరెక్టరీ విల్ బి చేంజ్ టు హోమ్ అనమాట. క్లిక్ ఎంటర్. సో ఇప్పుడు నేను హోమ్లోకి వచ్చాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ జస్ట్ పీడబ్ల్యూడి అనివ్వండి. సి ఐఎమ్ ఇన్సైడ్ హోమ్. అర్థమైందా. సో దిస్ ఈజ్ హౌ వీ డూ ఇట్. సో ఐ గో బ్యాక్ అండ్ వీ విల్ గో టు ద రూట్ ఓన్లీ బికాస్ దాంట్లోనే మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి విచ్ వీ కెన్ ప్లే అరౌండ్ విత్. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ సిడి వర్క్స్. ఓకే. నెక్స్ట్ ఈజ్ బేసిక్గా ఎంకేడిఐఆర్ అనమాట. ఎంకేడిఐఆర్. సో దీంట్లో ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. సో బేసిక్గా ఒక డైరెక్టరీని, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ఇది వాడతాం. లెట్సే ఇప్పుడు నేను వంశీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకోండి. ఐ జస్ట్ క్లిక్ ఎంటర్. సో ఇప్పుడు నేను ఎల్ఎస్ క్లిక్ చేస్తే యాజ్ యూ కెన్ సీ మనకి a.txt, bench.py, hello.cతో పాటు వంశీ అనే ఒక ఫోల్డర్ కూడా ఉంది. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ జస్ట్ సిడి అండ్ వంశీలోకి కూడా వెళ్ళచ్చు. సో ఇఫ్ యూ కెన్ నౌ ట్రై పీడబ్ల్యూడి. సి నేను వంశీ లోపల ఉన్నాను, రూట్ లోపల ఉన్న వంశీ లోపల ఉన్నాను. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, బేసిక్గా లినక్స్లో లెట్సే నేను ప్రస్తుతానికి ఇచ్చిన కమాండ్ ఏంటి, ఇందాక పీడబ్ల్యూడి. సో అది మళ్ళీ పొందాలి అంటే నేను పీడబ్ల్యూడి అని టైప్ చేయక్కర్లేదు, జస్ట్ క్లిక్ అప్పర్ యారో. సో అప్పర్ యారో క్లిక్ చేస్తే మన ప్రీవియస్ కమాండ్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో సి దిస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ దట్ ఐ హ్యావ్ యూస్డ్ నౌ. ఓకేనా. సో యూ కెన్ యూస్ ద అప్పర్ యారో కీ ఆల్సో, అప్ ఆర్ డౌన్. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే బేసిక్గా ఐ జస్ట్ మూవ్ బ్యాక్. ఓకే. సో అగైన్ నేను రూట్లోకి వచ్చేసాను. లెట్స్ చెక్. యా ఐఎమ్ ఇన్సైడ్ రూట్. సో ఇక్కడ మనకి ఎల్ఎస్ ఏమేమి ఉన్నాయి. ఓకే. సో a.txt, hello.c, bench.py, ఫైన్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ కమాండ్ ఆర్ఎం అనమాట. సో ఇదేం చేస్తుందంటే బేసిక్గా ఆర్ఎం అంటే రిమూవ్ అనమాట. సో ఆర్ఎం స్పేస్ లెట్స్ నేను a.txt అని అనుకోండి. జస్ట్ క్లిక్ ఎంటర్. ఓకే. అండ్ ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేయండి. యాజ్ యూ కెన్ సీ మనకి a.txt పోయింది. సో బేసిక్గా ఇట్ ఈస్ యూస్డ్ టు డిలీట్ అ ఫైల్ అనమాట. ఓకేనా. అండ్ లెట్స్ సే ఐ వాంట్ టు డిలీట్ అ ఫోల్డర్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే అగైన్ ఆర్ఎం -r స్పేస్ dir అని ఇచ్చి dir అంటే ద ఫోల్డర్ నేమ్ అనిస్తే బేసిక్గా ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోతుంది. సో బేసిక్గా -r ఈజ్ యూస్ టు కైండ్ ఆఫ్ రిమూవ్ ది ఫోల్డర్. ఓకే. సో నౌ ఎల్ఎస్ అగైన్. సో ఇఫ్ యూ కెన్ సీ ఓన్లీ 2 ఆర్ లెఫ్ట్. బేసిక్గా ఇప్పుడు ఆర్ఎం పక్కన ఇక్కడ -r ఉందన్నాము. ఓకే. ఆ విధంగా అగైన్ దర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్విచెస్ అనమాట. వీటిని స్విచెస్ అంటారు. సో ఏ కమాండ్కి ఏ స్విచెస్ ఉన్నాయని చెప్పి ఎలా చూస్తారు అంటే వెరీ సింపుల్. అగైన్ ఆర్ఎం నుంచి హైఫన్ హెల్ప్ అనివ్వండి. బేసిక్గా ఏ కమాండ్ అయినా సరే ఇచ్చి స్పేస్ ఇచ్చి హైఫన్ హెల్ప్ అని ఇస్తే బేసిక్గా ఆ కమాండ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి మీకు డైరెక్ట్గా లినక్స్ చెప్తుంది అనమాట. క్లిక్ ఎంటర్. సో యాజ్ యూ కెన్ సీ సో -r ఈజ్ యూస్డ్ ఫర్ రిమూవింగ్ డైరెక్టరీస్ అండ్ దేర్ కంటెంట్స్ రికర్సివ్లీ. అంటే మీనింగ్ ఏంటి అంటే లెట్సే ఒక ఫోల్డర్ ఉంది, వంశీ అనే ఫోల్డర్ ఉందాక, అండ్ దాని లోపల లెట్సే ఇంకొక ఫోల్డర్ ఉంది, దాని లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది, దాని లోపల ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ రికర్సివ్గా అన్నింటినీ పీకేయడానికి వీ కెన్ యూస్ దిస్ అనమాట. ఓకే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. సో ఇఫ్ యూ కెన్ సీ బేసిక్గా ఇక్కడ ఆల్ దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బేసిక్గా ఏమేమి వాడచ్చు స్విచెస్ అని చెప్పే ఒక మనకి హెల్ప్ మాన్యువల్ అనమాట. సో బేసిక్గా మీరు ఈ విధంగా ఏ కమాండ్ అయినా సరే ఇచ్చి దాని పక్కన మైనస్ ఆర్ హైఫన్ హెల్ప్ అని ఇస్తే వీల్ గెట్ ది ఆల్ ది కరెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్ కమాండ్. ఓకే. సో ప్రస్తుతానికి మన కన్సోల్ మొత్తం కూడా ఈ బ్లాక్ విండో మొత్తం కూడా చాలా క్లటర్ అయిపోయింది. సో టు క్లియర్ ఇట్ సింపుల్గా CLEAR అని ఇవ్వచ్చు. ఇట్ విల్ క్లియర్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ ఈజ్ బేసిక్గా CP అనమాట. సో ఫస్ట్ ఐల్ డూ ఎల్ఎస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ CP అంటే కాపీ అనమాట. కాపీ చేసే ముందు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్ని క్రియేట్ చేయడానికి వీ కెన్ యూస్ క్యాట్ అనమాట. సో క్యాట్ నుంచి ఇఫ్ యూ ఆర్ గివింగ్ గ్రేటర్ దెన్ సింబల్ అండ్ ఫైల్ నేమ్ లెట్స్ సే ఫైల్ నేమ్ ఈజ్ abc.txt అనుకోండి అండ్ క్లిక్ ఎంటర్. బేసిక్గా ఇప్పుడు మనం ఆ ఫైల్లో ఏమేమి కంటెంట్ రాయాలి అని చెప్పి ఎంటర్ చేయొచ్చు. లెట్స్ సే hello
world I am Vamsi Bhavani అని చెప్పి ఇచ్చాను అనుకోండి. అగైన్ ఎంటర్ క్లిక్ చేస్తే అగైన్ నెక్స్ట్ లైన్కి వెళ్తాం. మరి ఎలా సేవ్ చేయాలి అంటే కంట్రోల్ డి క్లిక్ చేయాలి. ఓకే, 1 సెకండ్, కంట్రోల్ డి. సో దట్స్ ఆల్. నౌ దాంట్లో ఏముంది అని ఎలా చెక్ చేయాలి అంటే వెరీ సింపుల్. క్యాట్ ఇచ్చి ఈ సేమ్ సింబల్ తీసేయండి అండ్ క్లిక్ ఎంటర్. సో ఇఫ్ యూ కెన్ సీ వీ హ్యావ్ హలో వరల్డ్ ఐ యామ్ వంశీ భవాని. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం, క్యాట్, అండ్ దీని పేరు మేబీ xyz.txt అని ఇద్దాం. ఓకే, అండ్ దీంట్లో బేసిక్గా ఎంటీ వదిలేద్దాం, కంట్రోల్ డి. ఓకే, సో ఇఫ్ ఐ డిస్ప్లే ద కంటెంట్ ఐ విల్ హ్యావ్ నథింగ్, ఎంటీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఏబీసీలో ఉన్న కంటెంట్ని XYZలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం, కాపీ చేద్దాం. సో వెరీ సింపుల్, సిపి అని ఇచ్చి abc.txt స్పేస్ xyz.txt అని ఇస్తే ఆటోమేటిక్గా ద ట్రాన్స్ఫర్ విల్ హ్యాపెన్. సో ఇఫ్ యూ నౌ డూ దిస్ అగైన్, సి హలో వరల్డ్ ఐఎమ్ వంశీ భవాని వచ్చేసింది. ఓకే, క్లియర్, ఫైన్. సో దిస్ ఈస్ హౌ వీ కైండ్ ఆఫ్ డూ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బేసిక్గా లెట్స్ ఇది క్యాట్ అనేది మనం వీ హ్యావ్ యూస్డ్ దిస్ ఫర్ సింపుల్ TXT ఫైల్స్. బట్ లెట్స్ కోడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, విమ్ ఎడిటర్, వై ఎడిటర్. సో ఐ జనరల్లీ యూస్ VI ఎడిటర్. సో VI స్పేస్ లెట్స్ సే యూ వాంట్ టు క్రియేట్ అ ఫైల్, మేబీ ఒక hello.py అనుకోండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా యూ విల్ గో ఇన్సైడ్ అ న్యూ స్పేస్ ఇన్సైడ్ ద VI ఎడిటర్. సో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయాలంటే ఫస్ట్ ఐ క్లిక్ చేయాలి. ఐ క్లిక్ చేసిన వెంటనే యూ క్యాన్ ఇన్సర్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. లెట్స్ సే ఐఎమ్ ఇన్సర్టింగ్ ప్రింట్, ఓకే, అండ్ మేబీ హలో వరల్డ్. ఓకే, అండ్ లెట్స్ సే ఇప్పుడు నేను సేవ్ చేయాలి దీన్ని. ఓకే, సేవ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఎస్కేప్ క్లిక్ చేసి కోలన్ క్లిక్ చేసి WQ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ సేవ్. ఓకే, సో దట్స్ ఆల్. ఐ విల్ జస్ట్ క్లియర్ ఇట్. అండ్ ఇప్పుడు అగైన్ LS క్లిక్ చేద్దాం. సో వీ హ్యావ్ దిస్ hello.py ఆల్సో, CAT hello.py. సో సి వీ హ్యావ్ ద కంటెంట్. ఓకేనా, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ బేసిక్గా వీ హ్యావ్ అదర్ కమాండ్ కాల్డ్ MV. బేసిక్గా ఇది మూవ్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా టు రీనేమ్ ఆర్ మూవ్, లెట్స్ సే ఇప్పుడు వీ హ్యావ్ వాట్ abc.txt కదా, abc.txtని లెట్స్ సే ఐ వాంట్ టు మేక్ ఇట్ మేబీ abc.txt. క్లిక్ ఎంటర్, LS క్లిక్ చేయండి. సో యాజ్ యూ కెన్ సీ నౌ యూ డోంట్ హ్యావ్ స్మాల్ abc, బేసిక్గా రీనేమ్ అయిపోయింది అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ మూవ్డ్. ఓకే, దట్ ఈస్ హౌ వీ డూ ఇట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బేసిక్గా ఏమంటారు మన ఫైల్ మ్యానిపులేషన్ కమాండ్స్ అనమాట. దీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ యూస్డ్ వెరీ వెరీ ఆఫన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బేసిక్గా మన ప్రాసెసెస్ ప్రస్తుతానికి ఏ ప్రాసెస్ రన్ అవుతుంది మన సిస్టంలో అని చూడడానికి బేసిక్గా ఐ విల్ ఫస్ట్ క్లియర్ ఇట్. ఓకే, సో ఐ హోప్ యూ నో వాట్ ఈస్ ద ప్రాసెస్. బేసిక్గా ఏ సాఫ్ట్వేర్ అయినా సరే రన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ప్రాసెస్గా క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై OS వీడియోస్ ఆన్ అన్ అకాడమీ ఆర్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్. సో OSలో బేసిక్గా ఎలా ఉంటుంది కాన్సెప్ట్, లెట్స్ సే వీ హ్యావ్ ఒక 10 సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ 10 సాఫ్ట్వేర్లని బేసిక్గా రన్ చేయాలంటే ఎవరు చేస్తారు, మన ప్రాసెసర్. సో ఆ 10 సాఫ్ట్వేర్లు వెళ్ళిపోయి ప్రాసెసర్ దగ్గరికి నన్ను రన్ చేయంటే అలా రన్ అవ్వదు. బేసిక్గా అవన్నీ OS దగ్గరికి వెళ్తాయి. సో OS వాటికన్నిటికీ కరస్పాండింగ్గా ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ బేసిక్గా షెడ్యూల్ అవుతాయి అండ్ అప్పుడు రన్ అవుతాయి. సో ఆ విధంగా ఉంటుంది మన స్టోరీ మొత్తం. సో ఐ హోప్ యూ నో వాట్స్ ద ప్రాసెస్. సో టు షో వాట్ ఆర్ ద కరెంట్ ప్రాసెసెస్ దట్ ఆర్ యాక్టివ్ వీ కెన్ క్లిక్ PS అనమాట. సో ప్రస్తుతానికి దీస్ ఆర్ ద వాట్ ప్రాసెసర్స్ దట్ ఆర్ యాక్టివ్, SH ఒకటి, PS ఒకటి. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ టాప్ కమాండ్ అనమాట. సో టు డిస్ప్లే ఆల్ ద రన్నింగ్ ప్రాసెసెస్, ఈ PS ఏమో యాక్టివ్ వాటికి, టాప్ ఏమో రన్నింగ్ అన్నిటికీ. సో యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ది కమాండ్స్ దట్ ఆర్, ఐ మీన్ కమాండ్ అంటే ప్రాసెసెస్ దట్ ఆర్ కరెంట్లీ రన్నింగ్. ఓకే, యా, కంట్రోల్ C క్లిక్ చేస్తే యూ కెన్ కమ్ అవుట్ and just clear it. See, if you're working on say networking based companies or cloud based companies, EPS top kill command. So indaka PS click చేస్తే we saw SH and ఇది కదా. So let's say I can just type kill and 47. So 47 అంటే ఏంటంటే
దీని యొక్క ప్రాసెస్ ఐడి పిఐడి కిల్ పిఐడి అని ఇచ్చేస్తే ఏమవుద్ది అంటే ఇట్ విల్ బి కిల్డ్. ఇఫ్ యూ సీ అగైన్ ఇట్ హ్యాస్ బీన్ కైండ్ ఆఫ్ రన్నింగ్ బట్ బేసిక్గా కిల్ అవ్వాలి. సో ఇట్స్ ఆన్లైన్ వర్షన్ కాబట్టి మేబీ మనకి ప్రివిలేజ్ లేదనుకుంటా టు కిల్ అ ప్రాసెస్. బట్ ఇఫ్ యూ యూస్ దిస్ కమాండ్ బేసిక్గా ఏమవుద్ది అంటే ఆర్ లెట్స్ ట్రై సంథింగ్. ఓకే, టాప్ ఇద్దాం. లెట్స్ సీ ఇఫ్ యూ హ్యావ్ ప్రివిలేజ్ టు కిల్ రన్నింగ్ నాట్ యాక్టివ్. సో మేబీ ఇక్కడ వీ హ్యావ్ సంథింగ్ ఫర్ నెటర్నెస్ కదా, దీన్ని కిల్ చేద్దాం. 9 కదా, సో జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ అండ్ 9 కిల్ చేద్దాం. టాప్ అగైన్ we still have 9. Basically I don't know why that's happening, but fine. So basically I think we don't have a privilege to kind of kill processes because this is the online version and వాళ్ళ యొక్క సర్వర్కి మనకి యాక్సెస్ లేదు కాబట్టి I think it's not working, but it is how it works. Kill space PID is the command, or else if you want details మనకు తెలిసిందే కదా. ఓకే, just click. As you can see this is all about the ఏమంటారు మన హెల్ప్ డెస్క్ అనమాట ఒక రకంగా. సో కిల్, సో ఇవన్నీ ఆప్షనల్ స్విచెస్. సో ఇఫ్ యూ కెన్ సీ పిఐడి ఈస్ ద కమాండ్, బట్ యాజ్ వీ డోంట్ హ్యావ్ ప్రివిలేజ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అంతే. ఓకే, జస్ట్ క్లియర్ దిస్. అండ్ బీజీ ఈజ్ అ కమాండ్. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఆగిపోయినా కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నా కానీ ఆర్ బ్యాక్గ్రౌండ్లో ఆగిపోయి రెజ్యూమ్ అవుతున్న ఏవైతే ప్రాసెసెస్ ఉంటాయో వాటిని చూపిస్తుంది. సో ప్రస్తుతానికి దెర్ ఈజ్ నో సచ్ జాబ్ అంటే ప్రస్తుతానికి దెర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ దాట్స్ రన్నింగ్. అంటే స్టాప్ అయినది రన్ అవుతుంది అలాంటి ఏం లేదు. ఐ మీన్ ఇదేం చేస్తుందంటే స్టాప్ అయినవి కానీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కానీ రన్ చూపిస్తుంది. సో దేర్ ఆర్ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఆర్ కరెంట్లీ స్టాప్డ్ ప్రాసెసెస్. సో ఎందుకు క్లిక్ చేశానంటే ఇది బేసిక్గా ఇఫ్ మన కిల్ అంటే పని చేసి ఉంటే మనకి బీజీలో వీ వుడ్ హ్యావ్ సీన్ ఇట్, బట్ దెర్ ఈస్ నో సచ్ జాబ్ అంటే అది కిల్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ప్రివిలేజ్ ఇష్యూ. ఓకేనా, క్లియర్. అండ్ సిమిలర్గా బీజీ లాగే ఎఫ్జీ ఉంటుంది ఫోర్గ్రౌండ్ మోస్ట్ రీసెంట్ ప్రాసెస్కి. సో అగైన్ మోస్ట్ రీసెంట్ కూడా ఏం చూపించట్లేదు. ఐ థింక్ అగైన్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రివిలేజ్ ఇష్యూ మాత్రమే, బికాస్ యాజ్ యూ కెన్ సీ పిఎస్లో వీ హ్యావ్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ ఉన్నాయి అంటే అగైన్ సి మనకి టైం ఇందాక నుంచి 0 చూపిస్తుంది, ఇది 4 చూపిస్తుంది, 4 seconds. అగైన్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మేబీ వాళ్ళు ప్రీ ప్రోగ్రామ్ చేస్తారేమో టు షో దిస్ వన్ ఓన్లీ, బికాస్ ఐ మీన్ ఇదేం చూపిస్తుంది అంటే ఈ యొక్క కమాండ్ ఆర్ ఈ యొక్క ప్రాసెస్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది, ఎంతసేపు నుంచి రన్ అవుతుంది అని చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ సీ ప్రస్తుతానికి 4 seconds, ఇది 0, అగైన్ సేమ్ ఉంటుంది. సో దట్స్ ద ఇష్యూ ఆన్ ది బ్యాక్ ఎండ్. ఐ మీన్ బ్యాక్ ఎండ్ ఇష్యూ కూడా కాదు, వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు అంతే ఆ ప్రివిలేజ్. ఓకే, దట్స్ ఆల్. బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కమాండ్. క్లియర్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ బేసిక్గా chmod అనమాట. ఓకే, సో chmod జస్ట్ హైఫన్ హెల్ప్ అనివ్వండి, విల్ అండర్స్టాండ్. బేసిక్గా ఇది ఎందుకంటే టు చేంజ్ ద పర్మిషన్స్ అనమాట. ఓకే, మోడ్ అంటారు దాన్ని. అంటే ఎలా అంటే జస్ట్ గో హియర్, ఏ గూగుల్లో అదే ఏ బ్రౌజర్ అయినా సరే, క్రోమ్ అయినా వాట్ ఎవర్ సర్చ్ ఇంజిన్, గూగుల్ సర్చ్ ఆర్ బింగ్, chmod ఆన్లైన్ అని టైప్ చేయండి. యూ విల్ హ్యావ్ వేరియస్ chmod జనరేటర్స్. సో ఇక్కడ వీ హ్యావ్ ఇట్ కదా, ఓపెన్ దిస్ chmod క్యాలిక్యులేటర్. లెట్స్ సే నేను ఓనర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను, రీడ్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను, అండ్ రైట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. గ్రూప్కి కేవలం రీడ్ ఇద్దాం అనుకుంటున్నాను, రైట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అంటే దీస్ ఆర్ ద డెవలపర్ గ్రూప్ అనమాట. పబ్లిక్ ఏమో కేవలం రీడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నా వాట్ ఐ కెన్ డూ ఇస్ సింప్లీ chmod అండ్ ఈ యొక్క 764 ఓకే స్పేస్ మనకి కావాల్సిన ఫైల్ నేమ్. సో ఏ ఫైల్కి ఇది అప్లై చేస్తున్నాము అని చెప్తే దట్స్ ఇట్, ఇట్ విల్ అప్లై. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. మేబీ ls. ఓకే, సో chmod 764 టు మేబీ ఫైల్ నేమ్ మనం దేనికి ఇద్దామంటే మేబీ abc.txt ఇద్దాం, abc.txt. క్లిక్ ఎంటర్. నౌ వాట్ యూ కెన్ డూ ఇస్ ls ఇందాక క్లిక్ చేసాం గుర్తుందా మీకు, టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ -al అని చెప్పి -al. సో ఇఫ్ యూ సీ నౌ మనకి abc.txtకి వీ హ్యావ్ దిస్ వన్. సో rwx, సో మన ఎవరు హెడ్ ఆర్ ఏమంటారు దాన్ని, ఓనర్. సో ఓనర్కి వీ హ్యావ్ all 3. ఓకే,
అండ్ గ్రూప్కి ఏమో వీ హ్యావ్ RW అంటే రీడ్ రైట్, ఎగ్జిక్యూట్ లేదు, పబ్లిక్కి ఓన్లీ రీడ్. అదే కదా మనం సెట్ చేసింది. సో ఇన్ దట్ వే యూ కెన్ సెట్ ది పర్మిషన్స్ టు ఎనీ స్పెసిఫిక్ ఫైల్ యూజింగ్ chmod కమాండ్. అండ్ వీటిని గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లేదు, జస్ట్ గో టు ఎనీ సర్చ్ ఆన్లైన్ క్యాల్కులేటర్ అండ్ మీకు కావాల్సిన పర్మిషన్ సెట్ చేసుకుని ఈ కోడ్ బేసిక్గా ఆక్టల్ నెంబర్ అన్నమాట ఇది, ఈ ఆక్టల్ నెంబర్ వాడేయండి. దట్స్ ఆల్. ఓకే గైస్, వాట్ ఇట్. సో దిస్ ఇస్ అగైన్ అన్ ఇంపార్టెంట్ కమాండ్ విచ్ ఇస్ యూస్డ్ అలాట్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే పింగ్ అనమాట. బేసిక్గా ఇది దేనికి వాడతామంటే లెట్స్ సే ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ సిస్టమ్. సో ఈ పింగ్ దీని పనికి వస్తుందంటే లెట్స్ సే నేను పింగ్ google.com అని ఇచ్చాను అనుకోండి. వాట్ దిస్ సేస్ ఇస్ నేను నా నెట్వర్క్ నుంచి google.comని రీచ్ అవ్వగలుగుతున్నానా, ఐఎమ్ ఐ ఏబుల్ టు పింగ్ ఇట్ ఆర్ ఐఎమ్ ఐ ఏబుల్ టు కాంటాక్ట్ ద గూగుల్ సర్వర్ అని చెప్తుంది అనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ వీ హ్యావ్ ద పర్మిషన్ టు రన్ దిస్, బట్ ఇట్ విల్ వర్క్ ఇన్ ఆల్ యువర్ సిస్టమ్స్. సో అగైన్ సి అడ్రస్ ఫ్యామిలీ నాట్ సపోర్టెడ్ అంటుంది, దట్స్ ఓకే. బట్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ జస్ట్ క్లిక్ Ctrl+C టు స్టాప్ ఇట్. సో చూస్తే మీరు 12 ప్యాకెట్స్ సెండ్ చేసింది అండ్ 12 రిసీవ్డ్. దాని మీనింగ్ ఏంటి? 0% లాస్ అంటే 100% కైండ్ ఆఫ్ ఇట్ ఈజ్ సెంట్ అండ్ రిసీవ్డ్. దాని మీనింగ్ ఏంటి అంటే వీఆర్ ఏబుల్ టు కాంటాక్ట్ google.com సర్వర్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, బేసిక్గా ఏ వెబ్సైట్ అయినా సరే, వాట్ ఎవర్ వెబ్సైట్ యూ వాంట్, ఆ వెబ్సైట్కి బేసిక్గా వాట్ ఈస్ ద డొమైన్ అని చెక్ చేయాలనుకుంటే, ఐ మీన్ వాట్స్ ద IP ఆర్ వాట్స్ ద నేమ్ సర్వర్ దట్స్ లుకింగ్ అట్ ఇట్ అంటే nslookup అని ఉంటుంది అనమాట. nslookup కాదు, లుక్అప్ స్పేస్ లెట్స్ సే google.com అనుకోండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో యాజ్ యూ కెన్ సీ, సో ద అడ్రస్ ఆఫ్ గూగుల్ ఈజ్ ఇదనమాట. సో ప్రస్తుతానికి నా కంప్యూటర్ నుంచి నా కంప్యూటర్ కాదు, ఈ యొక్క ఆన్లైన్ ఏదైతే వర్షన్ ఉందో, ఈ ఆన్లైన్ వర్షన్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ రన్ అవుతున్న సర్వర్ దగ్గర నుంచి మీరు గూగుల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే బేసిక్గా మీరు కాంటాక్ట్ చేసేది ఈ యొక్క స్పెసిఫిక్ 142.250.180.238 అనే ఐపీని అనమాట. సో ఈ ఐపీని మీరు కాంటాక్ట్ చేస్తున్నారు, దీన్ని ట్రేస్ చేయగలుగుతున్నారు. దట్ ఇస్ వాట్ దిస్ nslookup says. ఓకే, అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ కమాండ్ అనమాట. ఓకే, దెన్ సింపుల్ కమాండ్స్ ఆర్ లైక్ డేట్ అని క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద డేట్. సో టుడే ఈజ్ April 16th అండ్ టైమ్ సో అండ్ సో, ఫైన్. అండ్ ఈ టైం కూడా ఇట్ ఈస్ UTC, మన IST కాదు. ఓకే, దెన్ వీ హ్యావ్ ఈ మంత్ క్యాలెండర్ చూపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద క్యాలెండర్. నెక్స్ట్ అప్ టైమ్, ఇదేం చేస్తుంది అంటే బేసిక్గా ఎంతసేపు నుంచి ఇది రన్ అవుతుంది అని చూపిస్తుంది. సో 37 minutes నుంచి రన్ అవుతుంది అనమాట, ఫైన్. దెన్ నెక్స్ట్ ఈజ్ W అనమాట. బేసిక్గా ఏ యూజర్స్ ప్రస్తుతానికి ఆన్లైన్ ఉన్నారు. సో దీస్ ఆర్ ద యూజర్స్ హూ ఆర్ ఆన్లైన్, యూజర్, TTY, లాగిన్ అండ్ IDL. సో దీస్ ఆర్ ద ఆన్లైన్, ప్రస్తుతానికి ఆన్లైన్ ఉన్న యూజర్స్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ మనం ఏ యూజర్, హూ యామ్ ఐ అనే కమాండ్ చెప్తుంది. సో ఐ యామ్ అ రూట్ యూజర్, గాట్ ఇట్. దెన్ బేసిక్గా లెట్స్ ఏ ఫింగర్ అనే కమాండ్ ఉంటుంది. ఫింగర్ లెట్స్ ఏ రూట్. సో నా గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తుంది. సో ఫింగర్ ఈజ్ నాట్ దేర్ అంటుంది. మేబీ దట్స్ బికాస్ అగైన్ ఆఫ్ ది ప్రివిలేజ్ ఇష్యూ. బట్ ఫింగర్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే, ఐఎమ్ నాట్ షూర్ ఫింగర్ అసలు వీళ్ళు ఎనేబుల్ చేశారా అని చెప్పి. హెల్ప్లో ఇఫ్ యూ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ ఆర్ ఎల్స్ నాట్ ఎనేబుల్డ్. సో యా, ఇట్ ఈస్ నాట్ ఎనేబుల్డ్. బట్ బేసిక్గా ఫింగర్ అనే కమాండ్ ఈజ్, యాజ్ ఐమ్ టెల్లింగ్ యూ, బేసిక్గా కమాండ్ ఏంటి అంటే ఫింగర్ స్పేస్ యూజర్ నేమ్ అనమాట. సో ఇట్ విల్ టెల్ యూ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ యూజర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ DF. అగైన్ ఐ డోంట్ నో ఇఫ్ వీ హ్యావ్ పర్మిషన్ టు దిస్. ఇదేం చేస్తుంది అంటే డిస్క్ యూసేజ్ని చూపిస్తుంది. యా, సో ఇట్ ఈస్ షోయింగ్ అస్. సో దిస్ ఈస్ ద డిస్క్ యూసేజ్ అనమాట, ప్రస్తుతానికి ఎంత యూజ్ అయింది, దిస్ మచ్ ఈజ్ యూజ్డ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ DU. ఇదేం చేస్తుందంటే స్పేస్ చూపిస్తుంది అనమాట, స్పేస్ యూసేజ్. ఓకే, సో దిస్ ఇస్ ద స్పేస్ యూసేజ్, ఫైన్. నెక్స్ట్ ఫ్రీ కమాండ్, ఇది మెమరీ అండ్ స్వాప్ యూసేజ్ చూపిస్తుంది. ఐ హోప్ యూ నో వాట్ ఈస్ స్వాప్, మెమరీ అండ్ ఆల్. ఓకే, సో ఫ్రీ ఇంత ఉంది, యూజ్డ్ ఇంత, టోటల్ ఇంత. ఐ మీన్ యూజ్డ్ ప్లస్ ఫ్రీ ఈజ్ టోటల్, దట్స్ ఫైన్. అండ్ ఇది బఫర్ ఆర్ క్యాష్లో ఉంది. ఐ హోప్ యూ నో దిస్. బేసిక్గా స్వాప్ మెమరీ, ఐ మీన్ ఇప్పుడు స్వాప్ మెమరీ గురించి చెప్తే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ COCA ఆర్ COA, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, you might probably know this. Okay,
అగైన్ దీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ కమాండ్స్. అగైన్ who is కూడా ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వర్కింగ్ హియర్. యా, సో అగైన్ వీళ్ళు దాంట్లో లేదు, బట్ అగైన్ who is విల్ వర్క్ సిమిలర్ టు మన nslookup, బట్ యా ఒకటి పనిచేస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఆర్ లెట్స్ ట్రై విత్ ద కమాండ్ who is google.com. సో అగైన్ యా ఇట్స్ నాట్ వర్కింగ్, ఫైన్. సో దిస్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్ వన్. ఆ తర్వాత మనకి ఏదైనా ఒక కరెంట్ కమాండ్ని స్టాప్ చేయాలి అనుకుంటే వీ కెన్ క్లిక్ Ctrl+Z, హాల్ట్కి Ctrl+C. ఓకే, అగైన్ FG చెప్పాను కదా, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. Ctrl+U ఏమో కరెంట్ లైన్ మొత్తాన్ని ఇరేజ్ చేయడానికి. లెట్స్ సే ఐఎమ్ టైపింగ్ హాయ్ హలో. నౌ ఇఫ్ ఐ క్లిక్ Ctrl+U ఆ లైన్ మొత్తం ఇరేజ్ అయిపోద్ది. ఓకే, Ctrl+D ఏమో కరెంట్ సెషన్ నుంచి బయట రావడానికి. ఓకే, Ctrl+W ఏమో బేసిక్గా కరెంట్ లైన్లో ఒక పదాన్ని, లెట్స్ సే హాయ్ హలో, హలో స్పెల్లింగ్ హలో, లెట్స్ సే ఐఎమ్ క్లికింగ్ Ctrl+W. ఓకే, సో ఇది బ్రౌజర్లో కాబట్టి రన్ అవ్వట్లేదు, బట్ ఇన్ యువర్ స్పెసిఫిక్ సిస్టమ్ ఏమవుద్ది అంటే ఆ స్పెసిఫిక్ వర్డ్ హలో డిలీట్ అయిపోద్ది. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఎగ్జిట్ ఈస్ టు ఎగ్జిట్ ద సెషన్, బట్ ఐఎమ్ నాట్ క్లిక్ దట్. లెట్స్ సీ ఏమవుద్దో ఎగ్జిట్. సో చూసారా, లాగౌట్ అయిపోయింది. అండ్ విత్ దాట్ బేసిక్గా మన సెషన్ కూడా అయిపోయినట్టే. లాగౌట్ అవ్వలేదా? నైస్. లెట్ మీ ట్రై whoami. సో ఐ థింక్ ఐ యామ్ నాట్ లాగ్డ్ అవుట్. ఫైన్. సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ కమాండ్స్ అనమాట. అగైన్ మనకి కంప్రెషన్కి టార్ కమాండ్ ఉంటుంది. టీఆర్, ఐ మీన్ ఇట్స్ నాట్ రియలీ ఇంపార్టెంట్, బట్ లెట్ మీ టెల్ యూ, TAR స్పేస్ బేసిక్గా C ఆర్ జస్ట్ క్లిక్ హెల్ప్. CF ఇస్ ద ఏమంటారు మన స్విచ్ దట్స్ రిక్వైర్డ్, బట్ let me see if they have provided that. CH, just go through this. బేసిక్గా ఇది కంప్రెషన్కి వాడతాం. బేసిక్గా ఏం చేస్తామంటే ఇన్ జనరల్ CH అని చెప్పి బేసిక్గా కంప్రెస్ చేయవలసిన ఫైల్ అయితే ఉంటుందో దాన్ని ఫైల్ని మెన్షన్ చేస్తాం. అండ్ యూజింగ్ దట్ వాట్ వీ కెన్ డూ ఇస్ బేసిక్గా వీ కెన్ క్రియేట్ అ కంప్రెషన్ అనమాట. సో ఇట్స్ ద కమాండ్ ఏంటంటే TR CF అండ్ ఫైల్ నేమ్ డాట్ టార్, దేంట్లోకి అయితే అది టార్ అవ్వాలో, అంటే దేంట్లోకి అయితే కంప్రెస్ అవ్వాలో, ఫాలోడ్ బై ఫైల్ నేమ్స్. ఓకే, దీన్ని అయితే కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వచ్చింది లినక్స్ కమాండ్స్ మీద అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, ఐ మీన్ కమాండ్స్ని, బికాజ్ ఓన్లీ చూసి నేర్చుకుంటే పెద్ద వచ్చే బెనిఫిట్ కూడా ఏముండదు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ ట్రై దీస్ కమాండ్స్. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.